నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా, కారంగా ఉండే ఆంధ్ర స్టైల్ వేరుశనగ మసాలా ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1½ కప్ పల్లీలు, ఒక ½ కప్ శనగపిండి, అలానే 1/4 కప్ వరిపిండి వేసుకోండి. వరిపిండి వేయటం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అందులో మీ రుచికి సరిపడా కారం, చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, అలానే నేను 1½ కప్కి 3 పచ్చిమిర్చి అండ్ ½ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాబచ్చా దంచుకొని అది ఒక స్పూన్ పేస్ట్ అండ్ అలానే ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మీ రుచికి సరిపడా ½ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి వేయటం వల్ల మంచి సువాసన, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పొడులన్నీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అంతా పల్లీలకు పట్టేలా పొడిని ఒకసారి కలపండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ పల్లీలకి మసాలా పిండి గట్టిగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేయటం వల్ల ఎక్కువ వేయకండి, జస్ట్ చల్లి పిండి పల్లీలకు అంటుకునేలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్న విధంగా నీళ్ళు చల్లుకుంటూ పల్లీలకు మసాలా పిండి గట్టిగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేయకండి, జస్ట్ అలా చిలకరేసుకున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరొక వైపు స్టవ్ మీద నూనె వేడి చేసుకోండి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కోటింగ్ చేసుకున్న పల్లీలను విడివిడిగా నూనెలో వేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా వస్తాయి. పల్లీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు నూనె నుండి తీసేయండి. అంతే, తయారు. చూసారుగా, ఎంతో రుచికరమైన ఆంధ్ర పల్లీ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.